ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి లగ్నాధిపతి అయినటువంటి గురువు, లగ్న చతుర్థాధిపతి అయినటువంటి గురువు సప్తమ దశమాధిపతి అయిన బుధుడితో సప్తమ స్థానంలో కలిసి ఉంటున్నారు. ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే కలిసి ఉంటాడో ఇది సహజంగానే ధనుర్లగ్నం వారికి కొంత వివాహ సంబంధించిన విషయంలో కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. అలాంటిది వీళ్ళు కొంచెం ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎప్పుడైతే బుధుడు గురువు కలిసి ఉంటారో ఈ కాంబినేషన్ ఏంటంటే పర్టికులర్గా ఈ బుధ గురువుల యొక్క కలయిక వల్ల వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. పార్ట్నర్షిప్గా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. పార్ట్నర్స్తో కలిసి రావడము, ఉద్యోగ అవకాశాలు రావడము, ఏదైనా కొత్త కోర్సెస్ మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కొత్త కోర్సెస్ చేయించాలనేటువంటి ప్రయత్నము, ఇటువంటివన్నీ కూడా ఫలిస్తాయి ఇక్కడ. అయితే సామాజికంగా కొంతమంది చూడండి, సోషల్ మీడియాస్లో అన్నది సామాజికమైనటువంటివి ఏవైతే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే సమాజంలో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీరు ఏదైనా ఒక విషయాన్ని ప్లాట్ఫామ్ మీద మీరు చెప్పడం ద్వారా కొంతమందికి అది ఉపయోగపడడం కానివ్వండి, తద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ సప్తమ స్థానం అనేటువంటిది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చేస్తుంది. జీవిత భాగస్వామికి గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి క్లియర్ అయ్యేలా చేస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి, ఎందుకంటే ఇక్కడ ఈ ధనుర్లగ్నం నుంచి సప్తమ స్థానం ఏదైతే ఉందో సప్తమం నుంచి కూడా ఈ ధనస్సు అనేటువంటి సమసప్తకాల్లో అవుతూ చతుర్థ దశమాలు, లగ్న చతుర్థాలు అదే ఆ రకంగా కలయిక ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ కూడా ఉద్యోగ అవకాశాలు. కొంతమంది చూడండి, ఒకరు ఉద్యోగం చేస్తే ఇంకొకరు ఉద్యోగం ఉండక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇద్దరు ఉద్యోగం చేస్తే కనుక గడవనటువంటి సొసైటీ మనకి ఇప్పుడు ఫామ్ అయింది చెప్పాలంటే. కాబట్టి అటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. కొత్త బిజినెస్ పార్ట్నర్స్ రావడానికి కూడా అనుకూలం ఉంది. కాకపోతే ఇక్కడ మీరు కుజుడు కేతువు ఎప్పుడైతే భాగ్యస్థానంలో కలిసి ఉంటున్నారో కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలోని మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అది చాలా ప్రధానమైనటువంటి అంశం అక్కడ. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇటువంటి అంశాలలో చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే బ్యాంకింగ్ సెక్టార్స్, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలకి ఇది చాలా చక్కటి ఫలితము ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం ఈ 2 నెలలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భాగ్యస్థానాన్ని రెండో వివాహంగా చెప్తూ ఉంటాం. లేదా కొంతమంది గురువులతో కొంత ఆగ్రహ సంబంధంగా వాళ్ళ ఆగ్రహానికి గురవడం కూడా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేయండి. గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం. మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కలిసి ఉంటున్నాయో షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని
షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు గనక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుందనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్, ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు, ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠమాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము, అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు అని. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుడిని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ, దేశకాల అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ వర్క్, పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు, ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇక నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుడిని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.